జిల్లా కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో మంత్రి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో వెనుకబడిందని సీతక్క తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తనని ఇన్ఛార్జిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. సీఎం అయిన తర్వాత రేవంత్ ఇక్కడి నుండే పర్యటన మొదలు పెడుతున్నారని తెలిపారు. ఎన్నికలలో ఓడిన అభ్యర్థులు కూడా ప్రజల్లో ఉండాలని సీతక్క సూచించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. మరి అక్షర క్రమంలో ఇంతకుముందే మన సోదరుడు చెప్పిండు అగ్ర భాగాన ఉన్నది, మొదటి అంచెలో ఉంది. కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం అందక, స్కూళ్లు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లో శనున్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా 2 పంటలకు నీళ్లు రాక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. జిల్లాతో స్టార్ట్ చేశారు. అదే విధంగా వారు మొదట రాష్ట్రానికి అధ్యక్షుడైన తర్వాత మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లాతోటే మొదలు పెట్టిండు. అదే నిర్మల్ వచ్చిండు. ఆ ఇంద్రవెల్లి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకున్నారు. మొదట మరి ఆదిలాబాద్ జిల్లాతో